ఈ ఏడాది ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ సినిమాల్లో వార్ 2 ఒకటి. ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందించిన ఈ ఫ్రాంచైజీలోకి ఎన్టీఆర్ రావడంతో తెలుగు వారికి మరింత ప్రత్యేకంగా మారింది. అత్యంత భారీ చిత్రం బ్రహ్మాస్త్ర తర్వాత అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది, హృతిక్ రోషన్ ఎన్టీఆర్ల పోరాటాలు మెప్పించాయా లేదా అన్నది ఈ రివ్యూలో చూద్దాం. వార్ 2 సినిమా ప్రకటించినప్పటి నుంచి ఈ కథలో హీరో ఎవరు, విలన్ ఎవరనే ప్రశ్న ఎక్కువగా అభిమానుల నుంచి వ్యక్తమైంది. అయితే ఇది హీరో విలన్ల కథ కాదు, ఇద్దరు హీరోల కథ అని ఆరంభ సన్నివేశాలతోనే చాటుతూ సినిమాని మొదలుపెట్టాడు దర్శకుడు. ఇద్దరు హీరోల పరిచయ సన్నివేశాలు విజిల్స్ కొట్టిస్తాయి. జపాన్ లో హృతిక్ ఫైట్, నౌకలో ఎన్టీఆర్ యాక్షన్ ఫస్ట్ హాఫ్ లో కీలకం. కబీర్ కోసం సోల్జర్ విక్రమ్ వేట మొదలుపెట్టినప్పటి నుంచి అసలు వార్ మొదలవుతుంది. వారిద్దరూ ఒకరికొకరు ఎదురుపడటం, ఈ నేపథ్యంలో యాక్షన్ సన్నివేశాలు థ్రిల్ ని పంచుతాయి. ముఖ్యంగా స్పెయిన్ లో సాగే చేజింగ్, విరామానికి ముందు ఆకాశంలో విన్యాసాలు కట్టిపడేస్తాయి. విరామానికి ముందు సన్నివేశాల్లో మలుపులు సెకండ్ హాఫ్ పై ఆసక్తిని రేకెత్తిస్తాయి. అప్పటి వరకు కబీర్ వర్సెస్ విక్రమ్ గా ఉన్న వార్ విరామం తర్వాత కబూ వర్సెస్ రఘుగా మారిపోయే వైనం సినిమాలో ఓ పెద్ద మలుపు. ఫస్ట్ హాఫ్ లో యాక్షన్ హంగామానే ఎక్కువగా అనిపించిన సెకండ్ హాఫ్ లో కథలో భావోద్వేగ కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. కబూ రఘు కలయిక, వాళ్ళిద్దరి మధ్య స్నేహం, ఎడబాటు, అలాగే కబీర్ కావ్య మధ్య సన్నివేశాలు ఆసక్తికరంగా సాగుతాయి. స్పై సినిమాల్లో దేశభక్తి, యాక్షన్ అంశాలకు పెద్దపీట వేస్తుంటారు దర్శకులు. ఇందులోనూ నేషన్ ఫస్ట్ అంటూ ప్రధాన పాత్రలు చేసే త్యాగాలు మనసుల్ని హత్తుకుంటాయి. అయితే ఆ నేపథ్యంలో ఎక్కువ సన్నివేశాలు, లోతైన భావోద్వేగాలు లేకపోవడం సినిమాకి మైనస్. స్పై గేమ్స్ లో ఉండే సమస్య ఇది అంటూ ఈ సినిమాలో అనిల్ కపూర్ ఓ డైలాగ్ చెప్తాడు. స్పై కథల్లో ఏ పాత్ర ఎప్పుడు ఎలాంటి మలుపు తీసుకుంటుందో, ఏ పాత్ర నమ్మదగిందో ఒక పట్టాన ఊహించలేం. ఆ మలుపులే డ్రామాని పండిస్తాయి. అయితే ఆ మలుపులు ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ చేయనంత వరకు అంతా సవ్యంగానే ఉంటుంది. మరీ ఎక్కువగా అయితేనే సమస్య. ఇందులో కేంద్ర మంత్రి బిలాస్ సారంగ్, ఆయన కుటుంబ నేపథ్యంలో సన్నివేశాలు కాస్త గందరగోళంగా అనిపిస్తాయి. విక్రమ్ కి కార్టిల్ కి మధ్య సన్నివేశాలు సెకండ్ హాఫ్ కి హైలైట్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే పతాక సన్నివేశాలు మరో ఎత్తు. రా విభాగం దావోస్ లో ఒక పక్క ప్రధానిని రక్షించడం, మరోవైపు విక్రమ్ కబీర్ కలిసి చేసే అంతిమ పోరాటం ఆడియన్స్ ని లీనం చేస్తాయి. పతాక సన్నివేశాల్లో భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి. కథని ముగించిన తీరు కూడా మెప్పిస్తుంది. చివరిలో ఆల్ఫా అంటూ ఓ కొత్త పాత్ర పరిచయం అవుతుంది. అది ఈ యూనివర్స్ కి భవిష్యత్తులో ఓ కొత్త మలుపునిస్తుందేమో చూడాలి. మొత్తంగా భావోద్వేగాల లోతు తక్కువగా ఉన్న నువ్వా నేనా అంటూ ఇద్దరు హీరోలు కలిసి చేసే వార్, ఈ నేపథ్యంలో యాక్షన్ హంగామా, పైసా వసూల్. కబీర్ పాత్రలో హృతిక్ కనిపించడం కొత్త కాదు. వారికి కొనసాగింపుగా ఆ పాత్రని అంతే సమర్థంగా ఇందులో పోషించాడు హృతిక్ రోషన్. యాక్షన్ హీరోగా ఆయన స్టైల్, ఎన్టీఆర్ తో కలిసి చేసిన పోరాటాలు, సలాం అనే పాటలో డ్యాన్సులు ఆకట్టుకుంటాయి. హృతిక్ ఎన్టీఆర్ కి మధ్య పార్ట్నర్స్ గా మంచి కెమిస్ట్రీ పండింది. అత్యుత్తమ డాన్సర్లైన ఆ ఇద్దరూ కలిసి సలాం అనాలి అంటూ స్టెప్పులేస్తుంటే చూపు తిప్పుకోలేం. ఎన్టీఆర్ యాక్షన్ అవతారం ఈ సినిమాకి మరొక ప్రధాన ఆకర్షణ. ఆయన కూడా మరింత స్టైలిష్ గా, మరింత ఆత్మవిశ్వాసంతో ఇందులోని విక్రమ్ పాత్రలో ఒదిగిపోయారు. కియారా అద్వానీ ఊపిరి ఊయలుగా పాటలో తన అందంతో కట్టిపడేస్తుంది. హృతిక్ రోషన్ కి ఆమెకి మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాల్లో భావోద్వేగాలు కట్టిపడేస్తాయి. అశుతోష్ రాణా, అనిల్ కపూర్, వరుణ్ బోధోలా పాత్రలు మెప్పిస్తాయి. సినిమా మొత్తం ప్రధానంగా హృతిక్, ఎన్టీఆర్ చుట్టూనే సాగుతుంది. దాంతో మిగిలిన పాత్రలకి పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. సాంకేతిక విభాగాల్లో బెంజమిన్ జాస్పర్ కెమెరా పనితనం మెప్పిస్తుంది. యాక్షన్ హంగామాని అత్యంత సహజంగా తెరపైకి తీసుకొచ్చారు. ప్రీతం బాణీలు మెప్పిస్తాయి. సంచిత్, అంకిత్ ద్వయం నేపథ్య సంగీతం సినిమాపై బలమైన ప్రభావమే చూపించింది. విజువల్ ఎఫెక్ట్స్ పరంగా మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సిందే. ప్రైవేట్ జెట్ నేపథ్యంలో విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు మరీ అతిశయంగా అనిపిస్తాయి. ఆదిత్య చోప్రా రాసిన కథ బాగున్నా టెంప్లెట్ మాత్రం ఇదివరకటి చిత్రాలనే గుర్తు చేస్తుంది. శ్రీధర్ రాఘవన్ స్క్రీన్ ప్లే మెప్పిస్తుంది. నిర్మాణం ఉన్నతంగా ఉంది. అయాన్ ముఖర్జీ ఇద్దరు స్టార్లని, వాళ్ళ ఇమేజ్ ని బ్యాలెన్స్ చేసిన విధానం మెప్పిస్తుంది. వార్ 2 గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇద్దరు పార్ట్నర్స్ యాక్షన్ ఇది.